పిఠాపురం వర్మ ఆయనకు చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారా? లేదు అంటే జనసేన ఒత్తిళ్లకు బాబు తలొగ్గారా? ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటేనమ్మా, ప్రస్తుత రాజకీయాలు నేను గమనిస్తుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే 25 సార్లు దత్తపుత్రుడు అన్న పాపానికి బలవంతాన్న దత్తత తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి అంగవైకల్యం ఉన్న కోరుకుని దత్తత తీసుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. అంతే ఇది కాదు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ శంకలో సగ్గడిలాగా దిగలేని పరిస్థితి ఎప్పుడైతే ఉందో, అప్పుడు ఏంటంటే తన కడుపును పుట్టిన పిల్లల్ని పులి ఎప్పుడే చూడు ఆకలి అయితే తినేస్తుంది అన్నట్టు వర్మలాటోని తినడానికి ట్రై చేశారు. ఇప్పుడు సింపుల్ లాజిక్, వర్మ అనే ఇండిపెండెంట్ క్యారెక్టర్ అయిన పిఠాపురంలో వీళ్ళందరూ ఒకసారి యాషలేసినా ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి చూపించిన సామర్థ్యం. ఇప్పుడు ఎవరికైనా ఉన్న ఊరు కన్న తల్లి అంటారు. ఉన్న ఊరు కన్న తల్లి అన్న దగ్గర కన్న తల్లి మాత్రమే ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్న ఊరు ఏదంటే రోజుకోసారి టార్చ్ లైట్ వేసుకుని బొగ్గంలో కార్మికుల్లో ఎత్తుక్కుంటూ ఉండడమే. ఇప్పుడు ఎంతసేపు మనం రాజకీయం ఎలా తగలడిందంటే, యువతల వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆవ్యాసంలాగా ఈ పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పే కార్యక్రమం. ఎందుకంటే దట్ ఈస్ అ టైం వేస్ట్ కార్యక్రమం. ఒక ఇండిపెండెంట్ ఎబిలిటీ క్యాపబిలిటీ లేని వాడిని రోజు చర్చిస్తూ మనందరం టైం వేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రేపొద్దున పిఠాపురంలో వర్మ అనే క్యారెక్టరు పార్టీలకు అతీతంగా ఆయన ఇండిపెండెంట్గా నిలబడినా గెలిచే సామర్థ్యం ఉన్నాడు. సామర్థ్యం లేనోడు రేపొద్దున పిఠాపురంలో వర్మకు పోటీ ఇస్తే ఏడు చేయాలో తెలియని నిస్సాయస్థితి. ఎందుకంటే అతనికి నియోజకవర్గం లేదు. గతంలో మీరు చింతలపూడి గారు ఉండేవారు, ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యే కూడా గెలిచాడు. ఆయన గాజువాక్లో 1,00,000 సామాజిక వర్గం ఓట్లన్నీ ఉదయం కన్సల్టేట్ అవగానే ఇంకేటి నాకు గెలుపు నెలరి మీద నడకని చెప్పి వాళ్ళని ఎక్కాడు. అక్కడ నేను ఈ విషయం చాలాసార్లు చర్చించా. అక్కడ ఎక్కి ఆయనకి పిఠాపురం తీసుకెళ్ళి గాజువాక నుంచి తీసుకెళ్ళి ఆయనకి అక్కడేంటి పెందుర్తి ఇచ్చాడు. తా చెడ్డకోతి రెండిట చెడిందని అక్కడ గాజువాకి ఓడిపోయాడు, అక్కడ పెందుర్తిలో ఏమో చింతలపూడి గారు ఓడిపోయారు. ఎందుకు సడన్గా నియోజకవర్గాలు మారిపోతాయి, ఎవడిపోయి గెలిచేస్తారు? అక్కడ నియోజకవర్గంలో స్థానికత్వం మీద పట్టు ఉండాలి, దాని అన్నిటి మీద పూర్తి అవగాహన ఉండాలి. పిఠాపురం వర్మకు సంబంధించి పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం అనుకున్న సందర్భంలో పిఠాపురం వర్మని చేరదీసిన పరిస్థితి చంద్రబాబు. ఆ తర్వాత కూడా వర్మకి కొన్ని రోజులుగా అక్కడ పార్టీలో ఉండలేని పరిస్థితులు క్రియేట్ చేశారు. ఆయన కూడా ఫ్లెక్సీల గురించి కావచ్చు, ఫోటోల గురించి కూడా మాట్లాడిన సందర్భం దొరబాబుతో ఒకానొక సందర్భంలో వివాదానికి తావిచ్చింది. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనించు, నా ఫ్లో అటకు చిన్న సెంటెన్స్ ఉంది ఇంకా దీంట్లో. ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇన్కాంపిటెన్సీని కాంపిటెంట్ పర్సన్ కింద ప్రొజెక్ట్ చేయాలంటే, ఇప్పుడు అదే కనుక గాజువాకలో ఆ రోజు చింతలపూడి గారు నిలబడి ఆయన త్యాగం చేయాలి. అప్పుడు వీళ్ళు సొంత పెత్తనం నిలబెట్టారు కదా జనసేన పార్టీ, అప్పుడు తీసుకెళ్ళి పెందుర్తిలో తగలెట్టాడు ఆయన్ని. అప్పుడు రెండు పోయాయి ఆయనకి. సో ఇక్కడ జరిగిన పరిణామం ఏంటి, ఇక్కడ కూటమిలో ఉన్నారు కాబట్టి త్యాగం చేసిన వర్మ నిలబడితే గెలిచిన పవన్ కళ్యాణ్. అది ఓవర్ యాక్షన్ వీళ్ళే చెప్పుకోపోవచ్చు, అసలు అర్థం పర్థం లేని నాగబాబు బయాస్డ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ నేను ఎప్పుడు కన్సిడర్ చేయను. ఒక వ్యక్తి సామర్థ్యం నియోజకవర్గంలో తన లేకపోయినా సర్వం తానే గెలిపించినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంకు వచ్చేసరికల్లా ఫ్లెక్సీల విషయంలో మనం మాడినావు ఈ క్వశ్చన్లో వర్మ విషయం. ఆ ఫ్లెక్సీలో నా బొమ్మ లేదనో, లేదా తెలుగుదేశం ఇన్ఛార్జ్గా నా బొమ్మ లేదని ఏడవట్లేదని, చంద్రబాబు నాయుడు గారు బొమ్మ లేదనో బొమ్మ వెయ్యలేదని కదా. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలుంటే ఆయన పిలిచి ఏమని చెప్పాలి, అరే ఇప్పుడు పిఠాపురంలో నా బొమ్మ వేసిన అయిపోయినా నేను పిఠాపురం కూడా నేనే ముఖ్యమంత్రి కదా, నువ్వు గెలిపించి నేను గెలిపిస్తాను కదా పవన్ కళ్యాణ్ 1-to-1 మీటింగ్లు సవర్ తీసి అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు ఫ్లెక్సీల గురించి ఓ పెద్ద పంచాయతీలు పెడతా పెట్టి అది వదిలేయండి. బయటకు వచ్చి వేగాలు పోయి ఏంటి ఫ్లెక్సీ పెద్ద విషయమా, వర్మ ఇలాంటి చేస్తూ ఊరుకోం ఏంటిది, ఇదేంటిది స్ట్రాంగ్ ఉందని ఇండికేషన్ స్ట్రాంగ్గా వాళ్ళకడ సేమ్ 2001లో కూడా ఇదే దైద్యం కేసీఆర్ గారితో ఇదే తలకానొప్పి తెస్తూ మొత్తం నన్న గుండు గీశారు తెలుగుదేశానికి. ఇక్కడ నువ్వు ఇక్కడ వర్మ ఇండిపెండెంట్ క్యారెక్టర్ కింద చూస్తున్నావు. ద ఎంటైర్ తెలుగుదేశం క్యాడర్ ఇన్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద నియోజకవర్గాలన్నీ ఎలా ఉంటాయి. ఆల్రెడీ జనసేన వాళ్ళకి ఆల్రెడీ తెలుగుదేశంతో ఫ్రిక్షన్ ఉండి వాళ్ళకి నెత్తి వాచిపోతుంటుంది. అప్పుడు వాళ్ళ అధినాయకుడు ఆయన పక్క లేరు, జనసేన వాళ్ళకి గుండు వాచిపోతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ రిట్రీవ్ అయ్యి సమాధానం చెప్పట్లే, మీరు సావండి అన్నట్టు వదిలేసాడు. పైపోయి నాగబాబు అటు వెళ్ళి ఇవన్నీ మాడతారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలియదే, ఇటు ముక్కు ప్లాస్టిక్ అయితే ప్రపంచం తెరబడిపోయిందా, సైనసైటిస్ ఒక దిక్కుమాల ఆపరేషన్ అది, శివుడి సరిగ్గా చేతపోతే తీసి ఆపరేషన్ అది, దానికో బిల్డప్లు, ఆరోగ్యం పోలేదు, రోజు కొనికిచ్చినాకలాగా రోజు కొనుక్కుంటూ తిరుక్కుంటే ఎండ పడదు, ఏసీ పడదు, మంచినీళ్ళు పడవు, అతి సుకుమారం కటికి దరిద్రం అని చూస్తూ నాకు చంద్రబాబు నాయుడు అయితే నాకు బాహుబలి సినిమాలో శివగామిలా కనబడ్డాడు. ఆ శివగామిలో చూడు కళ్ళు పొరలు గమ్మినప్పుడు ఏమైంది, జీవితంలో 2 సార్లు శివగామిని రోల్ ప్లే చేసాడు. కేసీఆర్ విషయంలోనూ ఇప్పుడు కాబోయే పేటాపురంలో కూడా
ఇప్పుడు అదే ప్రభాస్కి ఏం జరిగింది? అవమానం చేసి ఎత్తేస్తే ఏమైంది? లాస్ట్కి ముసలిదాని సాగుకు వచ్చింది. వచ్చిందా రాలేదా? ఇక్కడ తెలంగాణలో అదే పరిస్థితే కాదా? లాస్ట్కి శివగామకి ఏమైంది? ఆవిడ పుట్టిన కొడుకునే మోసుకుంటూ బయటికి వెళ్ళి ఆవిడ చచ్చిపోయింది. అంతే. అలాగే తెలుగుదేశాన్ని భుజాల మీద మోస్తున్నప్పటి నుంచి ప్రాణాలు తెగించి 19-20 సంవత్సరాలు అంటే 2-3 దశాబ్దాలుగా పనిచేస్తున్న వర్మ కనబడకపోతే అదే వెనకటి గుర్తునే సామెతలు చెప్పలే, ముందు వచ్చిన తోక్కనే వెనకతలు వచ్చిన కొమ్ములు వాడని. ఇప్పుడు ఏముంది? పైన కుషామత రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకటి గతి లేక ఇంకోటికి మతి లేక. గతి లేని రాజకీయం అంటే పవన్ కళ్యాణ్కి బయట బతకలేదు. బీబీ బ్యాచ్ అంటాం మేము. బయట బతకలేనటువంటి పవన్ కళ్యాణ్ స్వతంత్ర ప్రతిపత్తి లేదు. సో అలాంటి ఏంటి శంకలో సెక్రటరీలో కూర్చున్నప్పుడు ఎత్తుకుని తిరుగుతుంటే ఏమవుతుంది? మీరేమో స్వయం ప్రతిపత్తి లేదంటున్నారు. ఇంకో పక్క జనసేన నుంచి కేవలం పార్టీ నుంచి బయటికి పంపించడమే కాదు, రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తాము అంటూ కూడా ఎవరికి వ్యాఖ్యలు చేసే పరిస్థితి వర్మకి. ఎవరికి వర్మకి అలా కాదు. కానీ ఇంకో మాట చెప్పాను. అసలు వైఎస్ఆర్సీపీ గురించి కూడా మాట చెప్తా. క్షత్రియ సామాజిక వర్గంకి ఒక ఎబిలిటీ ఉంటుంది. ఎవరు అక్కర్లేదు. రఘురామకృష్ణరాజు గారిని ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీలో టార్చర్ అనుభవించాడు, ఏదో చెప్పాడు, అవన్నీ అయిపోయింది కదా, బయటకు వచ్చాడు కదా. తెలుగుదేశంకి వెళ్ళి ఉండి సీటు నానా తెప్పలు పడి సంపాదించుకున్నాడు కదా, గెలిచాడా లేదా? అశోక్ గజపతిరాజు ఉన్నాడు, మా మోతపల్లి నరసింహన్ ఉన్నాడు, ఇక్కడ కింద మీద పడిపోయి చచ్చిపోయాడు ఎన్డీఏ కూటమిలో, నేను ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ అని. లాస్ట్కి ఏమైంది? రాసబిడ్డలో మేసం మీద చేసి గవర్నర్ అయ్యి గోవాకి వెళ్ళొచ్చాడు ఆయన. ఇక్కడ వర్మ. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే కన్సల్టేషను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది సామాజిక వర్గం. వాళ్ళకి సముచిత స్థానం ఎప్పుడైతే లేకపోతే కన్సల్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. జరిగింది అదే కదా. అరే ఆయన ఇండిపెండెంట్ క్యాపబిలిటీ జగమెరిగిన సత్యం. అలాంటి గెలుక్కుంటే ఎవరైతే చెప్పాలమ్మా? నీకు బాహుబలి సినిమా, కేసీఆర్ గారి సినిమా రెండు కొట్టొచ్చినట్టు కనబడుతుంది నాకైతే చంద్రబాబు నాయుడు గారికి. ఆయన అంతే గెలిచిన ఊపులో కేసీఆర్ని అశ్రద్ధ చేసుకున్నాడు. అది ఎక్కడ దాకా వెళ్ళింది? రాష్ట్ర విభజన 10 సంవత్సరాలు తెలుగుదేశంకి ఇక్కడ ఉనికిపోవడం, 10 సంవత్సరాలు కాంకరెంట్గా ఆయన ముఖ్యమంత్రి అవడం. మరి వర్మ భవిష్యత్ తీయటం. మరి నాకు తెలుగుదేశం ఎప్పుడైతే ఒక తీస్మార్కాన్ లెవెల్ ఉన్న నాయకుడిని కాదనుకున్న తర్వాత వాళ్ళ ప్రపంచనాలు సృష్టించిన ఉదంతాలు ఉంది. అయితే టీడీపీ రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో శాశ్వతంగా ఎవరు శత్రువులు ఉండరు, మిత్రువులు ఉండరు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా? వర్మని టీడీపీలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఈ సోది కబుర్ల కన్నా టీడీపీకి అవసరం ఉన్నప్పుడు ఆలోడెక్కైనా సరే గీసేస్తారు గుండె అని అర్థం. సీటు సింపడంలో వాళ్ళ మించిన వాళ్ళు లేరు. నాటి యనమల, నేటి వర్మ అలా ఒకరి తర్వాత ఒకరు క్రానికల్ ఆర్డర్లో కనబడుతున్నారు. అయితే ఈ ఇండికేషన్ ఏంటి అంటే కూటమిలో ఎలాంటి లుసుకులు లేవు, ఎలాంటి గొడవలు లేదు, కూటమి చాలా బలంగా ఉంది అని చెప్పడానికి వర్మ పైన వేటు వేశారా? నేను చెప్తుంది అదేనమ్మా. ఇప్పుడు రోజు ఇప్పుడు చూడు ఏదైనా పెళ్ళికి నేను మా ఆవిడ పల్లెకలించుకుంటూ వెళ్ళిపోయి అసలు మమ్మల్ని మించిన ఆదర్శ దంపతులు లేరని బయట లోపలికి వెళ్ళి రోజు జుట్లు పీక్కు చచ్చిపోతున్నాం అనుకో. బయట ఆవిడ చూసాడు, అరే వాళ్ళు ఎలా కాలం ఉన్నారా బాబు, సీతారాముల్లాగా ఉన్నారని బిల్డప్లే మిగులుతున్నాయి తప్ప లోపల వాచిపోతుంది ఆవిడకి కనబట్లే. జన సైనికులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. తెలుగుదేశం ధైర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ చేతకాంతనాన్ని తెలుగుదేశం ధైర్యం రెండే చెప్పచ్చు. రేపు ఉంది మళ్ళీ ఇంకో 40 సార్లు. ఇప్పుడు నువ్వు వ్యవస్థాగతంగా జనసేన కూడా పార్టీ నిర్మించుకోవట్లేదు చూసుకోవాలంటే. ఎందుకు నిర్మించుకోవట్లే? పరాణ జీవులకి ఒక అలవాటు ఉంటుంది. ఈసారి ఏముంది 13 లాస్ట్ టైం ఇచ్చారు కదా, ఇంకోసారి 50 సీట్లు అడుగుదాం, మళ్ళీ 50 సీట్లు వాళ్ళే ఇచ్చుకుంటారు, నాకు ఏడు తలకైనప్పుడు ఉండదు, వాళ్ళు తిప్పలు పడతారు. ఇప్పుడు మా బొలిశెట్టి గారు ఇలాంటి వాళ్ళందరూ మీకు మిగిలింది మా పెద్ద ఆయన శివశంకర్ ఇలాంటి వాళ్ళు 4-5 ఉన్నారు. ఏముంది వాళ్ళని ఏదో మేనేజ్ చేయొచ్చు, మిగిలిన సంగతి మేము చూసుకుంటాం. ఎప్పుడైనా ఒక ధీమా, ఒక కుషామత రాజకీయాలు కాలు చెప్పుకుని కాలాగజ్జ కంకాల మాటలు మొదలయ్యాయి అనుకో, ఇంకా ఎదుగుదల ఉండదు. అది ఎక్కడేసిన గొంగలు అక్కడే. అందులో మనవాడికి ఈ దైద్రానికి తోడు ఇక్కడ తెలుగుదేశానికి జనసేనకి బీజేపీ వాడు కోతికొమ్మ చాటాడిస్తాడు. ఆల్రెడీ టీవీకే విజయ్కి సినిమా ఆల్రెడీ చూపిస్తూ ఇది పవన్ కళ్యాణ్కి హెచ్చరికలు. మేము ప్రతిష్ఠించిన పార్టీలు పిచ్చి పిచ్చి చేసాలు వేస్తే మర్యాదగా ఉండదు. వాళ్ళు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ప్రజారాజ్యం పార్టీ ప్రతిష్ఠించుకొని శివలింగాన్ని మింగినట్టు ఆలాలను మింగినట్టు మింగేశారు. ఇక దిక్కు లేదు, దేవాలయం లేదు, సస్తండి ఇక్కడ తేల్చుకోలేక అక్కడ తేల్చుకోలేక. అది కూడా కరవమంటే పాము కోపం, మింగమంటే కప్ప కోపం, అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. దాని బదులు నాకు కునుకు రోగం పెట్టుకుని రోజుకోసారి ముసుగేసుకుని పడుకుంటే బెస్ట్ అని ముందైతే జుత్తేనే ఉండేది, ఇటు అనుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఇప్పుడు అది లేదు, కాలక్షేపం అదే చేస్తుండే. సో కాలక్షేపం ఆయన చేస్తున్నాడు, దాంతోపాటు అక్కడ ప్రజలు కాలక్షేపం చెయ్యాలి అని ఒక నెపంతో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏకంగా విశాఖ స్పోర్ట్ అథారిటీయే గెంటేసిన వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్లకి ద్వీపాలు అప్పచెప్పడం కావచ్చు,
లేదంటే థ్రిల్ సిటీ పేరుతో ఒక 250 మందికి ఉపాధి అని కావచ్చు, 51 కోట్ల రూపాయల నిధులు కావచ్చు, 10,000 ఎకరాలు రాజధానిలో కేటాయించడం కావచ్చు. ఏం జరుగుతుంది? నువ్వే చెప్పక థ్రిల్ సిటీ అని. థ్రిల్లింగ్గా ఉండాలంటే ఏడు చేయాలి, తన్ని తగిలిసిన నెత్తికేసుకుంటే వాళ్ళ పని సులువు అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో, ఒక ట్రాన్స్పరెంట్ ఇండస్ట్రియలైజేషన్ లేదా ట్రాన్స్పరెంట్ ఒక కాంపిటేటివ్ అథారిటీతో ఎవడైనా పనిచేద్దాం అన్నాడు, వాళ్ళలో ఉన్న ట్రాన్స్పరెన్సీ స్కిల్స్ ఎలా ఉంటాయి? వై ద హెల్ ఐ నీడ్ టు గివ్ బ్రైబ్ అన్న కాన్సెప్ట్ ఉంటుందా ఉండదా? ఏమీ లేనాడు తన్ని తగిలిసినాడు అనుకో, నువ్వు ఏడు చెప్తే ఆ కోత ఆట ఆడడానికి రెడీగా ఉంటాడు. లోపు బయట ఆడే వాళ్ళని ఎప్పుడైతే ఒకళ్ళు ఎంటర్టైన్ చేస్తారంటే దాంట్లో మర్మం గ్రహించగలుగుతారు. ట్రాన్స్పరసీ ఎప్పుడైతే కొరబడుతుందో ఆ ట్రాన్స్పరసీ నుంచి వచ్చేవి ఏంటంటే రిజెక్టెడ్ ప్రోడక్ట్స్ వెలిడిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడు, సాధారణంగా ఇప్పుడు దోశలు ఇడ్లీలు వేసి వాళ్ళు ఏం చేస్తారు, రాత్రి మెట్రోకి వెళ్ళుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 2-3 రోజుల్లో ఎక్స్పైరీ అయ్యే ప్రోడక్ట్లు యూజ్ డిస్కౌంట్లో దొరుకుతాయి. వీడికి అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు గారెలు దేవేవాడును దోశలు వేసేవాడికి రోజుకి 2 లీటర్ల కన్సంప్షన్ నూనె ఈజీయే కదా. అది మెట్రోకి వెళ్ళుకుంటే ఈ విల్ సేవ్ నాట్ లెస్ దెన్ 30-40 రూపీస్ పర్ డే. సో ఆ కాన్సెప్ట్లో కనుక డెవలప్ చేసాడు ఒక 3 రోజులు స్టాక్ ఒక రోజు తెచ్చి పెట్టుకోవచ్చు కదా. అంటే ఓవరాల్ అగ్రిగేటెడ్ ఎంత మిగులుతున్నట్టు. అలా ఈడు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, ప్రజలకి ఈడితే ఏం కాదు, ఓ స్పోర్ట్స్ అథారిటీయో లేకపోతే ఈ అథారిటీ అని అలవాటు చేసి థ్రిల్లింగ్గా ఉంటుందని, సముద్రాల్లో బ్రిడ్జిలు కట్టామని ఇలాంటి పకోడీ కబుర్లు అన్నీ చూసాం కదా మనం. లాస్ట్కి ఏమైంది? ఓపెనింగ్ ఆడవాడు తప్ప ఇంకేం మిగలవు. సో ఓపెనింగ్ ఆడవాళ్ళతో కాలక్షేపం చేద్దాం అన్నవాడికి రాజకీయ నైజం అది. రాజకీయ నైజాన్ని ఎంటర్టైన్ చేసి బుర్ర తక్కువ బ్యాచ్ ఎవరు? ప్రజలు. నీకు అర్థమవుతుంది. మళ్ళీ ప్రజలే ప్రతిదీ నెలకొల్పుకుంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, ప్రజలు నెలకొల్పుకుంది, కానీ ప్రజలు దాన్ని పరిరక్షించుకోవడానికి వాళ్ళ దగ్గర మెకానిజం ఉండదు. అలా ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పడానికి ప్రజలు ఉంటారు, కానీ ప్రజాప్రభుత్వం ప్రజలకు వివిధంగా పనిచేస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియని నిస్సాయ స్థితిలో ప్రజలు ఉన్నారు. దీనికోసం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఏమైనా అబ్రివేషన్స్ ఉంటే బాగుండు. నేను దానికోసం ఎదురు చూస్తాను ఎప్పటి నుంచో. ఎలా అయినా ఆల్టర్నేటివ్ క్రియేట్ అవుతుందేమో అని. అవదు.